దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు డిఎంఈ త్రివేణి. బెడ్స్, ఆక్సిజన్ లభ్యతపై సూచనలు చేశారు. J11 కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న డిఎంఈ త్రివేణితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విజృంభిస్తూ ఉంది. నానాటికి కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతకీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అప్రమత్తంగా ఉంది, ఇంతకీ ఈ JN1 అని చెప్తున్నటువంటి ఈ వేరియంట్ ప్రమాదకార, ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అలర్ట్ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డిఎంఈ త్రివేణి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముందుగా మరోసారి కరోనా దేశవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. అటు రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నట్టు అటు బులెటిన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ప్రజెంట్ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఈ కేసుల పెరుగుదల గురించి మీరు ఏమంటారు? ఈ కేసెస్ ముందటే వేరియంట్ అంత ఫాస్ట్గా పెరగట్లేదు, మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కానీ నంబర్ ఆఫ్ ఇంటెన్సిటీ అంత భయపడే ప్రాబ్లం లేదు. సో ఇంటెన్సిటీ ఈజ్ నాట్ వెరీ హై. దీంట్లో ద పాజిటివ్ థింగ్ ఇస్ అందరికీ అడ్మిషన్ అవసరం లేదు. సో చాలామందికి ఇంట్లో కూడా ట్రీట్మెంట్ చేసే అంత అవకాశం ఉందన్నమాట. నాట్ అవకాశము, దట్ దే కెన్ గెట్ ట్రీటెడ్ ఈవెన్ అట్ హోమ్. ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్ అనమాట. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఆల్ వెల్ ఎక్విప్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో దర్ ఇస్ నథింగ్ టు వరీ ఫ్రమ్ ద పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎస్పెషలీ పండుగ వస్తుంది కాబట్టి గుంపులుగా ఉండకపోవడము, మాస్క్లు వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజర్స్ అది వేసుకోవాలి. అండ్ కొంచెం జబ్బు వచ్చినప్పుడు కూడా దే హ్యావ్ టు గో. ఇంతకుముందు కొంచెం పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కొంచెం జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందంటారు? మీరు ఫర్దర్గా అన్ని హాస్పిటల్స్ తోటి రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. టీచింగ్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ తోటి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటారు? గవర్నమెంట్ అంటే మేమందరం గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళ ద్వారా మేము ఏం తెలుసుకున్నామంటే అందరు ఎంత రెడీగా ఉన్నారు అంటే, చాలా రోజులు అయింది కాబట్టి లాస్ట్ టైం ఎపిడమిక్ వచ్చేసి ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ మళ్ళీ రెడీగా ఉండాలి. ఎస్పెషలీ ఎక్విప్మెంట్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఆక్సిజన్ ఎంతవరకు ఉన్నది, ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఆ డేటా డైలీ డేటా మనం గవర్నమెంట్కి ఇస్తూ ఉండాలి. సో దాని ప్రకారము ఏం తెలుస్తుందంటే అందరూ అన్ని హాస్పిటల్స్ ఆర్ రెడీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్. అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఏదొచ్చినా కూడా ఫస్ట్ థింగ్ ఏమంటున్నారంటే భయపడే అవసరం లేదు. సో అన్నిటికీ రెడీగా ఉన్నారు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెడీ టు గివ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ టు హెల్ప్ అస్ అవుట్. ఓవరాల్గా ఎన్ని బెడ్స్ ఉన్నాయంటారు? అప్రాక్సిమేట్లీ 23,651 బెడ్స్ ఉన్నాయి. అందులో కొంత శాతం దీనికోసం ఇచ్చేస్తున్నారనమాట, అలకేట్ చేస్తున్నారు. మేడం, మామూలుగా సాధారణ గతంలో అనేక వేరియంట్స్ చూసాము. ప్రజలకు ఈ వేరియంట్కి సంబంధించి ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? దాంతోపాటుగా జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కొంచెం చెప్పండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మైల్డ్ వేరియంట్ ఆఫ్ ఇంతకుముందు వేరియంట్ ఇది. సో RT-PCR వరకు చేస్తున్నారు అందరూ. జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం పడకపోవచ్చు అంటున్నారు, ఎందుకంటే ఇంటెన్సిటీ అంత లేదు. కానీ మెంటలీ వీ హ్యావ్ టు బి రెడీ అబౌట్ ఇట్. సో దే ఆర్ ట్రైంగ్ టు డూ ఈవెన్ ద జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ గెట్ ఇట్ కన్ఫర్మ్డ్. కోమార్పిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి? పిల్లలు కానీ, ప్రధానంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలిగినటువంటి వారు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అటు వృద్ధులు కూడా కావచ్చు. ఎవరైనా సరేనండి, వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు, ద వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన చేతిలో ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో ఆ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మాస్క్లు అయినంత వరకు వాళ్ళ దగ్గర వెళ్ళకండి. అట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి, జబ్బులు ఉన్న వాళ్ళు, కొంచెం దగ్గు కొంచెం జ్వరం ఉన్న వాళ్ళు అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళకండి. దూరం ఉండండి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. వాళ్ళు మాస్కులు వేసుకోవాలి, గ్లవ్స్ వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మినిమం థింగ్స్. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉన్నట్టు, ఇప్పటికే అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు, పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ JN1 వేరియంట్కి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా సూచిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటేషన్ వాడాలని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. వీటి దశరథ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.